అంటే వారు విఘ్నులు, ఏమీ తెలియని వారు కాదు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు. వాళ్ళ తరపున మీరు ఈ విధంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడం ఏంటి? అదేవిధంగా ఇది సమంజసం కాదు అంటూ కూడా కోర్టు ఈ విధంగా మాట్లాడడం జరిగింది. అట్లాగే చాలా అంశాలు కూడా దానికి సంబంధించి కూడా కోర్టు ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపించింది సార్. ప్రధానంగానైతే ప్రజా ప్రయోజన వ్యాజ్యం దీని కింద ఆయనకు ఒక 50,000 రూపాయల జరిమానా కూడా విధించింది. ఇది నిజంగా ఇది సంచలనమైన నిర్ణయం, చెంపపెట్టు లాంటిది సార్. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో అంత నీట్ గా రాసి ఎవరినో ఒకరిని దోషిగా ఒక్కసారి చదువుతాను సార్. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేస్తున్నారంటూ పిటిషన్ వేసిన జర్నలిస్టు విజయ్ బాబుకు 50,000 జరిమానా విధించిన హైకోర్టు. రాజకీయ దురుద్దేశంతో ఈ పిటిషన్ వేశారని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. 50,000 రూపాయల జరిమానాను లీగల్ సర్వీస్ అథారిటీలో నెల రోజుల్లో చెల్లించాలని ఆదేశం. అందులు బధిరులకు ఈ మొత్తం వినియోగించాలని కూడా ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఆదేశించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఉద్దేశాలను విస్మరించాలని కూడా వ్యాఖ్యానించింది హైకోర్టు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారికి తమ హక్కులు ఏమిటో తెలియకుండా ఎలా పెడుతున్నారని కూడా కోర్టు ప్రశ్నించింది. చాలా అంశాలు కూడా దీంట్లో, వాళ్ళు ఎలక్ట్రానిక్ ఖరీదైనటువంటి డివైజులు ఉపయోగిస్తున్నారు, వాళ్ళంతా అన్ని తెలుసు వాళ్ళకి, అయినా కానీ వాళ్ళ తరపున మీరు పెట్టడం ఏంటి అంటూ 50,000 రూపాయల జరిమానా విధించింది. సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళందరూ కూడా హైలీ నాలెడ్జీ ఎడ్యుకేషన్ ఉండేవాళ్ళే సార్. హైలీ నాలెడ్జీ లేనోడు మార్పింగ్ చేయడు. అవును, అంటే మార్పింగ్ చేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఇష్టానుసారం పోస్టులు పెడితే వాళ్ళకి తెలివి లేకుండా పోస్టులు పెట్టినట్టు కాదు కదా. ఇప్పుడు పోస్ట్ పెట్టేవాడు యథావిధిగా ఏది ఉంటే అది పెట్టేవాడు అయితే ఏదో ఎవరో పెట్టారు నేను పెట్టాను అనేదానికి, వీళ్ళు లేనిది ఉన్నింది కల్పించుకొని వ్యక్తిగత హననం చేస్తూ ఇష్టానుసారం మాట్లాడుతూ పోస్టులు పెడుతున్నారు అంటే ఖచ్చితంగా వాంటెడ్లీ, అంటే దీని వెనకాన స్వలాభం కోసం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి డబ్బులకు ఆశపడో లేకపోతే వీళ్ళ సునకానందం పొందాలనో ఇవి పెట్టేవాళ్ళే. దీంట్లో భాగంగానే సార్ నేను ఒక విషయం చెప్పి ముగిస్తాను ఫైనల్ గా. ఇప్పుడు ఎవరైతే ఐపీఎస్ అధికారులు ఉన్నారో ఈ ఐపీఎస్ అధికారులు కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా విజయపాలు ఆయన ఆదేశించినటువంటి సునీల్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ 5 సంవత్సరాలు ఇష్టానుసారంగా, ఇంకా విశాల్ గున్ని, క్రాంతిరాన్ టాటా వీళ్ళందరూ మనం ఇంకా చెప్పుకోవాల్సిన పనే లేదు. వాళ్ళు ఈయన నుండి బాంబేకి పోయి అలాగే ఎక్కేసిన వాళ్ళు మనం చూసాం. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షించాలి. మీరు చూడండి, గత 5 సంవత్సరాలలో ఏదన్నా జరిగిందంటే అల్లకూలం జరుగుతా ఉంది, ప్రజల్లో కూడా మానసిక వేదన అనుభవిస్తా ఉన్నారు. ఈ రోజు అట్లేదు, 4 నెలల నుండి ప్రజలు స్వేచ్ఛగా బయట వస్తున్నారు. ఇంకోటి డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి, సో అప్పుడు పూర్తిగా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా బలయ్యారు, వాళ్ళని వాడుకున్నారు, వాళ్ళందరూ జైల్లోకి వెళ్ళిన పరిస్థితి. సో ఇప్పుడంతా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐపీఎస్ల వంతు. అదే సార్, ఇప్పుడు జైలు చుట్టూ తిరిగారు. మేము చెప్పాం ప్రతిసారి కూడా, ఎక్కడ మీటింగ్ పెట్టినా ఎక్కడ సభ పెట్టినా, నాయన మీరు మీ వృత్తి ధర్మాన్ని మీరు పాటించండి, రాజ్యాంగం మీకు ఇచ్చినటువంటి దాని ప్రకారం మీరు రాజ్యాంగం ప్రకారం ఫాలో కాండి, లేదు అనుకుంటే మీరు ఏదైతే రాజశేఖర్ రెడ్డి కాలంలో అధికారులు ఏ విధంగా అయితే జైలు చుట్టూ తిరుగుతున్నారో ఆ విధంగా రేపు అధికారం కోల్పోయిన తర్వాత మీరు ఖచ్చితంగా జైలు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఐఏఎస్లు కావద్దండి, ఐపీఎస్లుగా ఉండండి, వైపీఎస్లు కావద్దండి, ఐఏఎస్లుగా ఉండండి అని చెప్పి మనం చెప్పాం. కానీ వినిపించుకోవాలి వీళ్ళు. ఈ రోజు 4 నెలల్లో దాని పరిణామం వీళ్ళు అనుభవిస్తున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు సార్ దీంట్లో. అసలు సూత్రధారి పాత్రధారిని అరెస్ట్ చేస్తే కాదు, సూత్రధారులు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళతో పాటు ఎవరైతే మా తల్లి లాంటి భువనేశ్వరి గారిని వ్యక్తిగతంగా హననం చేశారో, కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నమోదవుతున్నటువంటి కేసులు కావచ్చు, స్కాములు కావచ్చు, ఇవన్నీ గత ప్రభుత్వంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అన్ని ఎవరినైతే పట్టుకుంటున్నారో ఇటు డిపార్ట్మెంట్ కి సంబంధించి కావచ్చు, అప్పటి మంత్రుల ఎంక్వైరీ కావచ్చు, ఎంపీలు కావచ్చు, అందరి మూలాలు అన్ని ఒకే దగ్గరికి వెళ్తున్నాయి. అవి
ఒకే దగ్గర ఆగుతున్నాయి ప్రతి కేసులో కూడా. ఇది ఎక్కడ కూడా ప్రపంచంలోనే సాధ్యం కాదు. ఆ రాష్ట్రంలో ఏది జరిగినా గనులకు సంబంధించిన అవినీతిలో అక్కడికే వెళ్తోంది లింకు, సోషల్ మీడియా పోస్టులు అక్కడికే వెళ్తోంది లింకు, ఇంకా ఏదో హత్యలకు సంబంధించి తర్వాత ఆరోపణలకు సంబంధించి కూడా అక్కడికే వెళ్తున్నాయి లింకులు.